కాబట్టి మేము పాలించే పాలకులకు ఈ సమావేశంగా మేము చెప్తున్నాం ఏంటంటే కనీసం మాకు 2-3 రోజుల్లో తక్షణమే ఈ నీటిని దిగువ ప్రాంతాలకు దిగువ బాధలకు నీటిని వదిలితే మేము కోసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ గ్రామాలు మా ఒక్క గ్రామం కాకుండా చుట్టుపక్కల గ్రామం మొత్తంలో మేము 2-3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కనీసం మాకు దిగుబడి రాకుండా ఈ ఉన్న పెట్టుబడి కూడా మాకు సాయం చేస్తలేదు గవర్నమెంట్. కాబట్టి తక్షణమే నీటిని దిగువ ప్రాంతాలకు వదిలేసి మాకు ఈ కోత కోసుకునే అవకాశం కల్పించాలని ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్కు మా విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. నాలేశ్వర్ గ్రామం ముంపు గ్రామం అంటే ఇది ఎస్ఆర్ఎస్పికి మొత్తం గ్రామాన్ని ఇచ్చేసిన విధంగా ఉంది. ఎటు చూసినా ఈ వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి గత 40 సంవత్సరంలో ఎన్నడూ లేని విధంగా 3 సార్ల పట్టా భూములు కూడా మునిగిపోవడం జరిగింది. కోస్టుల నుంచి పట్టుకుంటే ఈ నాలేశ్వర్లో నవిపేట మండలంలోని 9 గ్రామాలు ఇప్పటికే అతి పెద్ద మొత్తంలో నష్టపోవడం జరిగింది. అధికారులకు పదే సూచన చేసి చెప్పినా కానీ ఇప్పటికీ ఎవరు పట్టించుకునే నాదులు లేరు. ఈరోజు పొలం కోతకచ్చిన దిశలో ఉంది. ఇది అంకంపల్లి శివారు, నాలేశ్వర్ పరిధిలో అంకంపల్లి శివారు. ఇక్కడ కోతక 2 రోజుల్లో కోతకచ్చే దిశలో కూడా ఇప్పటికి కూడా నీటి పెరుగుదల జరగడం, నీటి ఎన్నడూ లేని విధంగా నీళ్లు రావడం జరిగినా కానీ పట్టించుకునే నాదులు లేరు. కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది, ప్రభుత్వాలకు ఎస్ఆర్ఎస్పికి సంబంధించిన వ్యక్తులకు చెప్పడం జరిగింది. మరి ఇది ఉమ్మడి బ్రిడ్జి వల్ల వాటర్ ఎక్కువ వస్తుందని చెప్పడం, సర్వే చేయడము అదన లేదు ఇదన లేదు. రైతాంగం చాలా పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. అయ్యా మేము మీకు ఒకటే చెప్తున్నాం, పట్టా భూములు నష్టపోయిన రైతులని గత 4 నెలలుగా 3 సార్లు వచ్చినా ఇప్పటి వరకు ₹1 సహాయం చేయకపోను. కనీసం కోతకొచ్చిన పంటని కూడా కోసుకునే దిశలో ఇలాంటి ప్రారంభం చేయడం చాలా దురదృష్టకరం. ఈ ప్రభుత్వాన్ని ఎంత దేశించినా ఎంత మాట్లాడినా తప్పు లేదని భావించాలి. ఒక్క నిమిషం చెప్పాలనుకుంటే ఎనీ టైం రాజకీయము స్థానిక ఎలక్షన్లు వాటి గురించే కాదు, ప్రజల గురించి రైతాంగం గురించి ఆలోచించిన సమయం మీకు లేకుండా పోయింది. ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఈ ఎస్ఆర్ఎస్పి పరిధిలో 90 గ్రామాలలో నీట మునిగిపోయి ఎంతో ఇబ్బందులు పడుతున్న రైతుని ఒక్కరైనా పరామర్శించారా? ఒక్కరికైనా నష్టపరిహారం చేసినా? కోతకొచ్చింది రైతు ఇప్పుడు ఈ సర్వే నెంబర్ 11 నెంబర్ అంకంపల్లి శివారులో ఉంది, 15 నెంబరు మీరు చూసుకోర్రి, మీ పరిధిలో ఉంటే చూసుకోర్రి. ఎట్టి పరిస్థితుల్లో మీరు నష్టపరిహారం చెల్లించకుండా ఊరుకునేది లేదు. అలాగే ఏదైతే ఈ పట్టభూమిలో నీరు ఎక్కువ అవుతుందో తక్షణమే ఈ ఎస్ఆర్ఎస్పి అధికారులతో మాట్లాడి నీటిని తగ్గిస్తే ఈ గత ఒక 10 రోజులన్నా వ్యవధిస్తే కనీసం ఈ కోతలన్నా అయిపోతాయి, చేతులకు వచ్చిన కాడికి పెట్టుబడన్నా మిగులుతాయని రైతులు. కాబట్టి ఆ రైతుతో కూడా ఒకసారి మాట్లాడండి, మీకు తెలిస్తే ఆయన బాధ మీకు అర్థమవుతుంది. 15 నంబర్ 1, 18 నంబర్ 1, 11 నంబర్ 1 సర్వే నంబర్. ఎన్నిసార్లు వచ్చాయి నీళ్ళు? ఇట్లా 3 సార్లు వచ్చాయి. 3 సార్లు వచ్చాయి. ఇప్పుడు కోతకొచ్చే టైంలో కూడా ఖరాబ్ అయిపోతుంది. కోసుకుందామంటే కందకి నీళ్ళు వస్తుంది.